గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అయితే మనకి జరిగిన అప్డేట్స్ 360 అప్డేట్స్ మీ అందరికీ బాగా తెలుసు. నేను వాటిని వాయిసెస్ అనేది పెట్టడం అయితే జరిగింది. అయితే నేను వాటిని కొంచెం ఫాలో అవ్వలేదు కాబట్టి, వాటిని ఫాలో అయిన వాళ్ళు నాకు మెసేజ్ అయితే పెట్టారు కాబట్టి నేను వాటిని మీ అందరికీ తెలిసే విధంగా చేయడం అయితే జరిగింది. అయితే మనకి కంపెనీ నుంచి మనకి ఒక మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది ఓ ఫౌండర్ వెబ్సైట్లో. అది ద గ్రేట్ CEO యాష్ ముఫారై, అదేవిధంగా జాన్ విలియం వైట్ జూనియర్, యునైటెడ్ ఆఫ్ స్టేట్స్ అమెరికా, ఈరోజు మనకి పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది. వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, ఎందుకంటే ఇది మన ఫౌండర్స్ గురించి, ఎందుకంటే మన క్రెడిట్స్ గురించి, అదేవిధంగా బోనస్ల గురించి, ట్రాఫిక్ గురించి, అసలు మనకి ఈ కార్డు పేమెంట్స్, అదేవిధంగా వెరిఫై సిస్టమ్ అనేది త్వరలో ఎప్పుడు రాబోతున్నాయి, అసలు ఎంతవరకు మనం ముందుకు అనేది వచ్చాము, అదేవిధంగా మనకి ప్రస్తుతం మన యొక్క ఓకనట్ ప్రోడక్ట్ వల్ల ప్రతి ఫౌండర్స్కి ఇన్కమ్ అనేది తీసుకునే ఛాన్స్ అనేది ఎంత త్వరగా ఉంటుందో అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఆన్ ప్యాసివ్లో డెలివరీ అవుతుంది, అంటే ఓకనట్ ప్యాకేజ్ అనేది బై చేస్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది. ఎల్ట్ బడ్ అనుబంధంగా బంధాలు చాలా బలంగా ఉన్నాయి, ఎందుకంటే మేము ఐక్యంగా ఉన్నాము. అదేవిధంగా భూమి అంతటా, అంటే ఈ ప్రపంచం, ఇంటర్నెట్ ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నాము. అదేవిధంగా ఉన్న బిలియన్స్ మంది ప్రజల జీవిత గమ్యాన్ని మారుస్తున్నాము. ఆన్ ప్యాసివ్ అనేది ఒక పూర్తి డీల్ అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క సృష్టికర్త అంటే మన CEO యాష్ ముఫారై, అతని యొక్క ఆత్మను ఎప్పటికీ వదులుకోవద్దు, కాబట్టి మన అందరం ఖచ్చితంగా విజేతలమే అని, అది కుదరదని తనకి అత్యంత సన్నిహితులు చెప్పినప్పుడు కూడా అతనైతే వినలేదు. అంటే ఇంత సక్సెస్ అనేది జరగడం కొంచెం కష్టం అని అతని స్నేహితులు, యాష్ ముఫారై స్నేహితులు చెప్పడం అయితే జరిగింది, కానీ అతనైతే అస్సలు వినలేదు. అదేవిధంగా యాష్ ముఫారై ఒక మొండిగా ఉన్నందుకు మనం చాలా సంతోషిస్తాము. అదేవిధంగా ఒక నిష్కృతమైన అతని పనిని కొనసాగించే ధైర్య సాహసాలకి అతనికి లభిస్తాయి. అదేవిధంగా అసలు ఆన్ ప్యాసివ్ కంపెనీలో, ఇన్క్రెడిబుల్ కంపెనీలో భాగమైనందుకు మనందరం చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అదేవిధంగా ఆన్ ప్యాసివ్ అనేది ఇన్ఫర్మేషన్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజంలో ఇదొక మీ రోజు వచ్చేసింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అయితే ప్రస్తుతం, అంటే ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుతంలో మనకి మెయిన్గా కనిపించేది ఏమిటి అని ఒక క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి పే అవుట్, పే ఇన్ ఇప్పటి వరకు ఆగిపోయింది. అదేవిధంగా క్రిప్టో చేత ఓకనట్ మనం బై చేసే విధం కూడా నిలిచిపోయింది. మరి ఇప్పుడు కొత్త ప్రాసెసర్, అదేవిధంగా కార్డు చెల్లింపుల వ్యవస్థ ఇంతకీ ఎవరైనా పొందాము, లేదంటే ఎవరికైనా వచ్చిందా అనే ఒక సమాధానం కూడా ఇంకా మనకి రాలేదు. కానీ ఊహాగానాలు కూడా లేవు. ప్రాసెస్, అదేవిధంగా కొత్త చెల్లింపు కార్డు సిస్టమ్ అనేది మనకి 100% అయితే పూర్తవడం అయితే జరిగింది. అది మన OS బ్యాక్ ఆఫీస్లోని సమాచారాన్ని మీరు ఖచ్చితంగా కనుగొంటారు, అంటే తెలుసుకుంటారు. అందులో అప్డేట్స్ మనకు వస్తాయి. ఒకవేళ OSలో మీకు తెలియకపోతే ఓ ఫౌండర్ వెబ్సైట్లో కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనకి అంతర్జాతీయ కార్పొరేట్ వెబినార్, అదేవిధంగా 360 వెబినార్లో మిస్టర్ CEO యాష్ ముఫారై కూడా కొన్ని విషయాలను, కొన్ని అప్డేట్లను చెప్పడం అయితే జరిగింది. ఓకనట్ నూతనంగా స్టార్ట్ అయిన ఓకనట్ని కొత్త చందా, అంటే కొత్త ప్యాకేజీ ఒక కొనుగోలు సమయం అనేది ఇంకా ఉందా లేదా అన్నది కూడా ఒక ట్రాఫిక్ అనేది రావడం అయితే జరిగింది. వాస్తవానికి CEO చాలా మంచి అవకాశవాది, అదేవిధంగా మంచి నిజమైన పదాలను వాడే వ్యక్తి, అంటే మంచి మాటకారి కూడా అని చెప్పవచ్చు. ఓకనట్ సమయం వ్యవధి త్వరలో రాబోతుంది. అయితే మనందరికీ ఉన్న బిగ్ సమస్య అసలు ఏంటంటే, కంపెనీ తన సొంత ప్రాసెసర్, చెల్లింపు కార్డులు వ్యవస్థలను తయారు చేస్తుందా లేదా, లేదా మూడవ థర్డ్ పార్టీ వ్యాపారం అనేది
ఏవైనా ఉందా లేదా అనేది కూడా మనం కొంచెం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. థర్డ్ పార్టీ అంటే చాలామంది ప్యాకేజెస్ బై చేశారు. బై చేసిన తర్వాత కూడా ఆ అమౌంట్ కటింగ్ అయిపోయి ప్యాకేజెస్ అనేది యాక్టివేట్ కాలేదు. అంటే థర్డ్ పార్టీకి వెళ్ళడం వల్ల మనకి ప్రాసెసర్ అంటే మనకి ఈ ప్యాకేజీ కొనుగోలు టైం అనేది కొంచెం లేట్ అయిపోయింది. అదేవిధంగా మన ప్యాకేజీ తీసుకుంటే ఆ ప్యాకేజీ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఎందుకంటే మనకి కంపెనీకి మనకి మధ్యలో థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి దానికోసం మనకి దాదాపు 218 మంది కంపెనీలతో ఇదే విధంగా చాలామంది పరిస్థితి కూడా ఈ థర్డ్ పార్టీ వల్ల మనకి కొంచెం ఆటంకాలు అయితే రావడం అయితే జరిగింది. దాని తర్వాత కంపెనీ నిర్ణయం తీసుకొని మీరు తీసుకున్న ప్యాకేజీని యాక్టివేట్ చేయడానికి మన యొక్క ఈమెయిల్ని మన యొక్క ఐడిని మనం ఎప్పుడైతే ప్యాకేజీ బై చేస్తామో దాని ఒక ఐడి అంటే బ్యాంక్లో ఉన్న మనకి ఐడిని తీసుకొని మళ్ళీ మనం గూగుల్ షీట్లో మనం పెట్టేసరికి మన ప్యాకేజీ అనేది యాక్టివేట్ అనేది జరిగింది. అదేవిధంగా సమర్థవంతమైన ప్రాసెసర్ను కొత్త చెల్లింపు కార్డులను ఎంపిక చేసిన తర్వాత 24 గంటల నిరంతరం పే ఇన్ అదేవిధంగా పే అవుట్ అనేది ప్రారంభం అయితే అవుతుంది. ఇదే విధంగా మనకి చాలా అప్డేట్స్ మన పేమెంట్ గురించి అదేవిధంగా కార్డు పేమెంట్స్ గురించి రావడం అయితే జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ నుంచి నాకు కొన్ని పరిస్థితుల కారణంగా అంటే నేను మా అమ్మగారు కాలం చేశారు హార్ట్ అటాక్. దానికి నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. చాలా బాధాకరమైన విషయం అది. అందుకని నేను కొన్ని అప్డేట్స్ ఫాలో అవ్వలేకపోయాను. దాన్ని బట్టి నేను కొంతమంది లీడర్స్ని అడిగితే వాళ్ళు మనకి వాయిస్ మెసేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఫాలో అయిన వాళ్ళు అప్డేట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది మన ఛానల్లో. అదేవిధంగా ఇప్పుడు నేను అన్ని కార్యక్రమాలను పూర్తి చేశాను కాబట్టి ఇక నుంచి కంపెనీలో ప్రతి విషయం ప్రతి సెకండ్ అన్నది అప్డేట్ అనేది చేస్తాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి.